దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లేవీకాండము 18వ అధ్యాయము మొదటి 4-5 వచనాలు చదువుకుందాం. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకునుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దేవా, ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఉన్నాము. మీ లేఖన భాగాన్ని చదువుకున్నాము నాయనా. మీ పరిశుద్ధ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలకు మీ మార్గాన్ని కనుపరచండి. మీ మార్గములో మీ కట్టడలు అనుసరించి మేము బ్రతకడానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని పొందుకునే కృప మాకు అనుగ్రహించమని, అయోగ్యుని నన్ను మీ సులువు చాటును మరుగుపరిచి మా అందరికి కావలసిన జ్ఞాన సందేశం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు మనల్ని ఏమి అడుగుచున్నాడు. మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతాం. అడగమని దేవుడే చెప్పాడు. అడగమన్నాడు, ఇస్తానన్నాడు, అడుగుతాం. మంచిదే, కాదనలా. మనం ఎన్నో అడుగుతాము. మరి దేవుడు ఏమన్నా అడుగుతున్నాడా మనల్ని? మన నుంచి దేవుడు ఏమన్నా ఆశిస్తున్నాడా అనేది ఈరోజు మన అంశము. మళ్ళా చదువుదాం. లేవీకాండం 18:4-5. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడునకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఇక్కడ ఆయన ఆజ్ఞాపించిన మాటల తర్వాత 2 సార్లు ఆయన గురించి పరిచయం చేస్తున్నాడు. ఏంటో పరిచయం చెప్పగలరా? చదివిన వాక్యంలో నేను యెహోవానని పరిచయం చేస్తున్నాడు. మీరు ఆజ్ఞలు వినాలి, ఆజ్ఞ గైకొనాలి, మీరు నడుచుకోవాలని చెప్పిన తర్వాత నేను యెహోవాను అన్నాడు ఆయన. యెహోవా అంటే అర్థం ఏంటి? ఆయన పేరుకి అర్థం ఏంటంటే, మోషే అడిగాడు యెహోవాని పొదలు కనపడ్డప్పుడు, అయ్యా నేను ఐగుప్తుకు వెళ్తాను, బాగానే ఉంది, వాళ్ళు నీ పేరేమంటారు, నన్ను నేనేం చెప్పాలి ప్రభు అని అడిగాడు. అవునా? అడిగాడు. నేనేం చెప్పాలంటే ప్రభు ఏం చెప్పేటప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను నిన్న నేడు రేపు నిరంతరం ఉండేవాడిను. నా పేరేంటంటే నేను ఉన్నవాడిను, నేను ఉండేవాడినని. ఇక్కడ అర్థం ఏంటి? మీరు కట్టడలు గైకోనండి, నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోండి, నేను యెహోవాను. అంటే అర్థం ఏంటి? నేను ఉన్నవాడను అనువాడను. ఎప్పుడు ఉన్నాడు ఆయన? పాత నిబంధనలో ఉన్నాడు. అవునా? అర్థం చేసుకోండి. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు యేసు ప్రభువారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకదేవుడు. ముగ్గురు వారు వ్యక్తులైనా వారి స్వభావం మాత్రం ఒకటే. వారు ఒకరినొకరు ఎవరు కించపరచుకోరు. ఒకరు చెప్పిందే ముగ్గురు పాటిస్తారు. ఎవరికి తారతమ్యం ఉండదు వాళ్ళ దగ్గర. కనుక త్రియేకదేవుడు, ముగ్గురైనా ఒకే దేవుడు ఆయన. కనుక ఇక్కడ ఆ దేవుడు చెప్తున్నాడు,
మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడను బట్టి నడుచుకొనవలెను, వాటిని ఆచరింపవలెను. మీ దేవుడగు యెహోవా నేనే. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఒక విశ్వాసి బ్రతకాలంటే వేటి వల్ల అమ్మా? ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరిస్తే బ్రతుకుతారట. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చనిపోతున్న మనల్ని నిత్య జీవం ఇచ్చి బ్రతికించడానికి వచ్చారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు బ్రతకాలంటే ఏం చేయాలి? నా ఆజ్ఞలు నా కట్టడలు గైకొంటే వాటి వలన బ్రతుకుతారు. ఇప్పుడు అవి వద్దంటే క్లియర్ కట్. ఇక్కడ ఏం మర్మం లేదు, ఇక్కడేం గూఢార్థం లేదు. అర్థం చేసుకునే దాంట్లో మనకి అవగాహన లేక తప్పుడు బోధలకి తప్పుడు జీవితాలకు గురైపోతున్నాం మనం. మానవుడు ఈనాడు దేవుని యొక్క వాక్యంలో దేవుడై ఉన్నటువంటి వాక్యము ఎక్కడ తప్పు లేదు, వాక్యం ఎక్కడ పొరపాటు లేదు, వాక్యం కరెక్ట్. వాక్యం అంటే ఎవరమ్మా? దేవుడు పొరపాటు చేస్తాడా? దేవుడు తప్పులు చేస్తాడా? ఆయన తప్పులు చేయడు, పొరపాటు చేయడు. చేసేది మనం. అంటే దాన్ని సరిగా చదవక గ్రహించక ఎవడో ఏదో చెప్తే ఆ మొక్కలు పట్టుకొని మనము వాటిని అనుసరించి నడుచుకుంటూ మనము దేవునికి విరోధం అయిపోతున్నాం. కనుక ఆయన కట్టడ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే మనకు పరలోకమని, మనం నిత్యము జీవిస్తామని, మనం బ్రతుకుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నేను యెహోవాను. నేను యెహోవా అంటే నేను ఉన్నవాడను, అనువాడను, నిరంతరం ఉండేవాడను, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడని చెప్పి ప్రభు చెప్పాడు. ఆయన మాట మారదు. పాట పాడతాం, ఏమని పాడతాం? మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. పాట రాశాడు భక్తుడు, పాడతాం అందరం. నువ్వు మారని దేవుడు అంటాం, మనం ఆయన మాట కానీ మనం మార్చేస్తున్నాం ఆయన్ని. నువ్వు మారవయ్యా, మేము మారుస్తామయ్యా అని రాయాల్సి బాగుండేది పాట. నువ్వు మారవగానయ్యా మేము మారుస్తామయ్యా అని రాయాల్సింది. గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞ ఎన్నడూ మారదు. ఆయన ఆజ్ఞ ఇస్తే ఎన్నటికంటే అది స్థిరంగా ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చూద్దాము. ఎజ్రా గ్రంథము లో దేవుడు ఏమంటాడంటే, నెహెమ్యా ఎజ్రా గారు అంటారు, ఆయన చిత్తానుసారంగా నడవాలి అంటాడు. ఇజ్రాయేలీలు తప్పు చేశామయ్యా అని అంటే తిరిగి ఐగుప్తు నుంచి వారు మళ్ళీ యెరూషలేముకి వచ్చిన తర్వాత మేము తప్పు చేశామయ్యా అని ప్రాధేయపడితే ఎజ్రా అంటాడు, మీరు దేవుని చిత్తానుసారంగా నడవడానికి మీరు సిద్ధపడమని చెప్పి అంటాడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అమ్మా కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటూ సిద్ధపడి చాలమ్మా. మొదట ఏం చేయాలి? మొదట పాపాలు ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటమ్మా? దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. ఇంకా అది ఒప్పుకోవాలి మొట్టమొదట. దేవా, నేను పాపినయ్యా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నాను, నేను మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధిస్తూ ఉన్నాను, వాటిని అనుసరిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఎందుకు పాపాన్ని ఒప్పుకోవాలంటే మనం చేస్తున్న పాపం ఏంటో అక్కడ రాయబడింది. ప్రభువారు చెప్పారు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు కానీ వ్యర్థం. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులు అవి నేను చెప్పినవి కాదుగో, నా కట్టడలు నా ఆజ్ఞలు ఇవి. వాటిని తప్పిపోకూడదు. వాటిని తప్పిపోతే నీకు బ్రతుకు లేదు. నువ్వు బ్రతకాలంటే నా కట్టడలు అనుసరించాలి.
నీకు నిత్య జీవం కావాలంటే మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తూ వాటిని దైవోపదేశాలు అంటున్నారు. మనుషులను ఆచరించేటువంటి జీవితము రక్షణకరమైన జీవితం కాదు. మనుషులను ఆచరిస్తే అది రక్షణ కాదు. దేవుని వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని ఆచరించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పాడు కదా, నా ఆజ్ఞలు నీవు ఆచరించాలి, నా ఆజ్ఞను ఆచరించాలి, నేను యెహోవాను అన్నాడు ఆయన. దేవుని మాటలు ఆచరించమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. అంటే దేవుని చిత్తం అంటే అర్థం ఏంటి? ఆయన ఇష్టం. దేవునికి ఏమి ఇష్టమో అది చేయాలి. నీకు ఇష్టమని చేసి రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్య అంటే ఆయన రాడు. నీకు ఇష్టమని చేసి నువ్వు ఆయనకి ఇష్టంగా జీవించాలా. నీకు ఇష్టానుసారం నువ్వు జీవించి నువ్వు రావా అంటే ఆయన పని పట్టలేకుండా రాడు. అందుకంటాడు, మీరు పిలవగా నేను వినను, నువ్వు మొరపెడితే నేను ఆలకించను, నువ్వు పాపం చేస్తున్నావు, ఆజ్ఞాతిక్రమించావు, పాపం చేస్తున్నావు అని దేవుడు అంటున్నాడు. కనుక దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. తర్వాత దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. నీ నడత ఎలా ఉండాలంటే మనుషుల దృష్టికి కాదు, నీ ఇరుగు దృష్టికి కాదు, లేక నీకు నచ్చిన దృష్టికి కాదు, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. ఆయన చూస్తున్న దేవుడు. ఎవరైనా అన్నమాట చెప్పండి బైబిల్లో. ఒక ఆమంది నువ్వు చూస్తున్న దేవుడు అని ఎవరన్నా చెప్పండి. హాగరంది ఆయన్ని, అయ్యా నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా అంది. ఆయన చూసే దేవుడు, ఆయన గుడ్డివాడు కాదు, ఆయన వెతికే దేవుడు కాదు, వెతుకుండేవాడు కాదు, చూస్తున్న దేవుడు. నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుట, నడుచుట, పడుకొనుట, పని చేయుట సమస్తం ఆయన తెలుసు, ఆయన చూస్తున్నాడు. కనుక ఆయన దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే ఆయన దృష్టికి నీవు అనుకూలంగా నడుచుకోవడం వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందామా? రాజు గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరం చూపుచు ఉండువాడవై ఉన్నావు. చూసారా, ఎవరి మీద కనికరం అంటే, ఎవరినైనా దయ చూపేవాడంటే నీ దృష్టికి అనుకూలంగా నడుచుకునే వారికి. దేవుడు ఎవరిని కరుణిస్తాడమ్మా? ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన కనికర సంపన్నుడే కాదంట. మనం పొగుడుతున్నాం, కనికర సంపన్నుడా, కృపామయుడు అని పాటలు పాడితే ఆయన ఉప్పిపాడు. నీ పొగడ్తలకు ఆయన ఉప్పిపాడు. నీ జీవితం కావాలి దేవునికి. నువ్వేం చేసావో కాదు, ఎలా జీవించావో కావాలి దేవునికి. కనుక ఏదో నువ్వు పాటలు పాడి, ఏదో ఆయన్ని పొగిడి, నువ్వేదో చేసి, నువ్వు తిరణాలు చేసి ఆయన ఏమి మురిచిపాడు అక్కడ. ప్రభు అంటున్నాడు, ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి. నువ్వు చేసే పని, నీ క్రియ, నీ తలంపు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవితం అంతా కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. చెప్తున్నాడు, అయ్యా నీ దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు కనికరిస్తావు, నీవు దయ చూపిస్తావు అని చెప్పని ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు వినేటప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తాడు. నా దృష్టికి నువ్వు అనుకూలంగా చేసావా? నీ ప్రవర్తన నా దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మీ అమ్మ నాన్న దృష్టికి కాదు, మా అమ్మ నాన్న దృష్టికి కాదు, నా ఇరుగు పొరుగు దృష్టికి కాదు, నాకు అనుకూలమైన వాళ్ళ దృష్టికి కాదు, దేవుని దృష్టికి అనుకూలమైన పనులు చేయాలి, అనుకూలంగా జీవించాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ప్రభు కోరేది. మన అంశం ఏంటి? దేవుడు మనల్ని ఏం అడుగుచున్నాడు? ఆయన అడిగేది ఇది. నువ్వు ఆయన దృష్టికి అనుకూలంగా జీవించాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించాలని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత ప్రభువు చెప్పినట్లు నడవమని ఆయన అడుగుతున్నాడు. నేనేం చెప్పానో నేను చెప్పినట్టు నడవాలి. నువ్వు
మనమే మన బిడ్డల్ని నా మాట వినమంటాం. రే నా మాట వినవా, నువ్వు తండ్రి మాట వినవా, తల్లి మాట మంచిదే, వినాలన్నా వద్దా? తల్లిదండ్రి మాట ఖచ్చితంగా వినాలి. నీవే పాపివైన నీవు, పాపినైన నేనే మన బిడ్డలు మన మాట అని చెప్పి కోరుకుంటే దేవుడికి ఎంత కోరుకుంటుంది? ఆయన నా మాట వినమంటున్నాడు, నేను చెప్పినట్లు నడవమని చెప్పి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహు అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. నీవు వాటిని అంటే వేటిని? దేవుడు అన్నాడు నీవు వాటిని అన్నాడు. వేటిని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు రండి 102 వచనాలు, అదే అధ్యాయం 1-2 వచనాలు. నీవును నీ కుమారుని కుమారుని అంటే నీతో పోలా, నీవు నీ కుమారుడు నీ మనవడు ముది అందరూ ప్రతి ఒక్కరు నీ దేవుడిని యెహోవాకు భయపడి, మొట్టమొదటి ఏం చేయాలమ్మా? దేవునికి భయపడాలి. అంటే దేవుడు అంటే ఎవరు? వాక్యానికి భయపడాలి. వాక్యం బోధిస్తూ ఉంటే వాక్యాన్ని విని వాక్యానికి భయపడాలి. భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినమన్నీ అన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చూసారా, ఆయన కట్టడలు ఆయన విధులు ఇచ్చి నీవు నీ కుమారుడు నీ కుమారుడు నువ్వు జీవించినంత కాలము వాటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పని దేవుడు చెప్పాడు. నేను దేవుడిని యెహోవా అంటే నిరంతరం ఉండేవాడిని, నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడిని. ఏం చెప్పాడైనా? నా కట్టడలు నా ఆజ్ఞలు నువ్వు గైకొనాలి అన్నాడు. మనం ఏమంటున్నాము? మాకొద్దు కట్టడలు, మాకొద్దు ఆజ్ఞలు. మరి ఎవరికి కావాలి? నువ్వు దీర్ఘాయు పొందాలంటే, నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన కట్టడి గైకొని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక దేవుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చూస్తే ఇంకా క్లియర్గా చెప్పాడు ఇక్కడ, ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవునికి భయపడాలి. భయపడడం అర్థం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. చదువుకుందామా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఆయన నిన్ను అడుగుతుంది ఏంటంటే, నా మాట నా కట్టడలు గైకొనమంటున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? అది మాత్రం అడగద్దు, నీ మాట వినము, నీ కట్టడలు అనుసరించం. మేమేదో చేస్తాం, మేము చేసినప్పుడు నువ్వు రావా ఏసై అంటే పరిగెత్తాలి. నువ్వు పని పట్టలేనడు కాబట్టి, మేమంటే నీకు భయం కాబట్టి ఆయన ఏమన్నాడు? నాకు భయపడమంటే నీకు మేము భయపడము, నాకు భయపడాలి నువ్వు, మేము రమ్మన్నప్పుడు రావాలి నువ్వు. ఎంత అవివేకం ఉన్నారో మానవులు చూడండి. వాక్యం సెలవిస్తూ ఉంది, నేను అదే కదా నేను అడిగేది, నీ కోడలు నాకెందుకు,
నీ కొండ మీద పశువులు నాకెందుకు, అవే నిండిస్తే కదా నీకు వచ్చింది, నాకు అవసరం అయ్యి అంటాడు ఆయన. అవి కోరలు ఆయన, బరి కోరేవాడు కాదు ఆయన. నువ్వేదో చేస్తే నీ పనుల కోసం ఆయన ఆశపడి లేడు ఇక్కడ అని అంటాడు. తప్ప నేనేమడుగుతున్నాను, మన చదువుదామా 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఆయన నిన్ను అడిగేదే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించమని ఆయన అడిగేది. మానవుడు ఏమంటున్నాడు, అవి మాత్రం అడగొద్దు, మేము చేయమయ్యి. ఇంకేమన్నాడు కావాలంటే, నీకు తిరణాలు చేస్తాం, నీకు భోజనాలు పెడతాం, నీకు ఇంకోటి చేస్తాం, ఏమన్నా చేస్తాం, నీకు ఆజ్ఞలు మాత్రం కైకోమంటే ఒప్పుకోము. ఇది మానవుడి యొక్క స్థితి. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిజమైన మార్గాన్ని గుర్తెరగకపోతే, నీకు దేవుడు బోధిస్తున్నా ఆయన తిరుగుబాటు జీవితం కలిగి ఉంటే పర్యవసానము నువ్వు నేను అనుభవించాలి. అది ఎక్కడికి వెళ్దని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. మరొక మాట చూద్దాం. మరొక మాట ఆయన చెప్పేది ఏంటంటే, నా కట్టడలు నా విధులు అనుసరించి నడుచుకోమని ఆయన అంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం. అదే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 16వ వచనం. ఈ కట్టడలను ఈ విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఇది దేవుడు చెప్పేది ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఆయన కట్టడలు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీవు అనుసరించి నడుచుకోవాల్సిందే. ఇది దేవుడు చెప్తుంది. నేను నడుచుకోను అంటే ఆయన చూస్తా గమ్ముకుంటాడంతే, ఆయన ఏం చేయడు. దేవుడు చెప్పాడు, జీవమును మరణమును నీ ముందే ఉంచాను, ఏది కావాలనో కోరుకో అన్నాడు. నువ్వు మరణాన్ని కోరుకున్నా ఆయన చూస్తూ ఉంటాడు. నీకేం అడ్డు ఎందుకంటే ఆదాము ఏం కోరుకున్నాడు, మరణాన్ని కోరుకున్నాడు. దేవుడు అడ్డొచ్చాడా, చూస్తూ ఉన్నాడు అంతే. నిన్ను కూడా అంతే, నన్ను కూడా అంతే. చెప్పాడు ఆయన, వింటావా బ్రతుకుతావు, లోపడతావా బ్రతుకుతావు, లోపడతావు నిత్య జీవాన్ని పొందుకుంటావు, లోపడతావా నిత్య ఆశీర్వాదాలు పొందుకుంటావు, లోబడవా నశించిపోతావు. అంతే, ఆయన ఏం చేయడు, చూస్తూ ఉంటాడు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడిన వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుణ్ణి విడిచిపెట్టే హృదయాన్ని సాతాను పుట్టిస్తున్న వాక్యం సెలవిస్తూ ఉంది. సాతాను ఏం చేస్తాడంటే దేవుడి నుంచి దూరం చేస్తాడు నిన్ను. నువ్వు అన్నీ చేయొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, నీ వాక్యం బోధిస్తాను, ఇంక సంతానం అన్నీ చేస్తావు, కానీ దేవుని వాక్యాన్ని దూరం చేస్తాడు సాతానుడు. అది చేస్తే చాలు నువ్వు నరకానికే, నేను నరకానికే. కనుక సాతాను ఈ పని చేస్తాడు, జాగ్రత్తగా ఉండమని పౌలు గారు చెప్తున్నారు. హెబ్రీ పత్రిక తీయండి, చివరిగా మాట చదివి మనం ప్రార్థన చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. చూసారా, ఇది హెచ్చరిక ఈ రాత్రి. జీవగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్టహృదయము అంటే ఎవరు జీవగల దేవుడు అంటే? వాక్యమే. ఈ వాక్యాన్ని విడిచిపోవునట్టి విశ్వాసం అంటే అర్థం ఏంటి? నమ్మకం లేని. విశ్వాసం అంటే నమ్మకం. ఏమి నమ్మకం లేని? వాక్యం నమ్మలేని. వాక్యం ఎంత బోధిస్తున్నా వాక్యం తెలియదు, వాక్యం గ్రహించరు, వాక్యం చదవరు. ఎందుకు? సాతాను చేస్తారంట. అటువంటి దుష్టహృదయము మీలో ఎవరిందరినూ ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సాతాను ఎవరు మింగుదలని గర్జన సింహం ఏ విధంగా వాక్యం నుంచి తప్పించేస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయకుండా వద్దాడు.
వేసుకో. నన్ను వాక్యం చెప్పకుండా వద్దన్నాడు, చెప్పుకో అంటాడు. అయితే వాక్యానుసారంగా జీవించద్దు అంటాడు. అలా జీవించావంటే అతనికి కోపము, అతనికి ఈర్ష్య, అతని కక్ష, అతనికి క్రోధం. ఎవరికి? సాతానికి. ఎప్పుడు? వాక్యానుసారంగా జీవిస్తే. నేను చెప్తున్నాను మీకు, వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తావో నీకు నిందలు, నీకు శ్రమలు, నీకు కష్టాలు, నీకు దూషణ, నీకు అనేకమైనటువంటి అవమానాలు వస్తాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీకు లోకంలో జీవించే వాడి దగ్గర నువ్వు ప్రేమించబడుతున్నావంటే, ఒక లోకస్తుడిగా ప్రేమించబడి నువ్వు లోకస్తురాలువే. ఒక దేవునికి విరోధిగా, ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక లోకానుసారంగా జీవించే వారి దగ్గర నువ్వు ప్రేమించబడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా లోకస్తుడివే. అతి వాడిని పైన ద్వేషం కలిగి బైబిల్ చదివిస్తూ ఉంది. జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. కనుక చివరి దినాల్లో ఉన్నాం. రాబోయే శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, అపవాది ఎంతగా నేను కృంగదీయాలను, ఏ విధంగా కృంగదీయాలంత కృంగదీస్తాడు. అయితే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము. ఇది నినాదం. ప్రతి క్రైస్తవ నినాదం ఏంటంటే, బ్రతికితే క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. బ్రతికితే వాక్యం కోసం బ్రతకాలి, చావైతే లాభం. ఆ తీర్మానంతో బ్రతకాలి. అది దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం. అటువంటి దీవెన ఆశీర్వాదంతో మనం సదా ప్రభు కొరకు జీవించే వారం ఉండాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అటు కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మహిమోన్నతుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, ఈ రాత్రినైనా మీ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మీరు మాతో ఎంతో క్షుణ్ణంగా మాట్లాడి ఉన్నారు. అయ్యా, మీరు మమ్మల్ని కోరేది కేవలము మీ ఆజ్ఞలు, మీ కట్టడలు అనుసరించి మీకు లోబడి జీవించమని కోరుతున్నారు ప్రభా. వాక్యానుసారంగా జీవించమని వాక్యమై ఉన్న మీరు మమ్మల్ని కోరుతున్నారు, అడుగుతున్నారు. మేమైతే ప్రభా అది మాత్రం చేయము, వాక్యానికి లోబడము, ఇష్టానుసారంగా జీవిస్తాము. మేము పిలిచినప్పుడు నువ్వు రావాలి, మేమేం చేస్తే దాన్ని నువ్వు స్వీకరించాలని అయ్యా అపవాది తంత్రాలతో మానవుడు తిరుగుబాటు చేస్తున్నాను నాయనా. దయతో తండ్రి, కనువిప్పు కలిగించండి మాకు. ఎవరైతే ప్రభా అట్టి మీకు విరోధమైన జీవితంలో కొనసాగుతున్నారో అట్టి వారి కనువిప్పు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్న లోపాన్ని తీసివేయండి, మాలో ఉన్న పాపాన్ని, ఆజ్ఞాతిక్రమం పాపం ప్రభా, ఇంకా పాపంలో మేము మునిగిపోతూ ఉంటే తండ్రి దయతో మన్నించండి, క్షమించండి, మీ కృపలో బలపరచండి. మీకు సాక్షాత్తంగా జీవించే భాగ్యం దయచేయండి. మా దోషములు తండ్రి మీ రక్తములో కడిగి శుద్ధీకరించండి. మార్పు చెంది మీరు రాకడ దినాల్లో ఉన్నాం ప్రభా. అయ్యా, కరువులు, భూకంపాలు, యుద్ధములు, యుద్ధ సమాచారం నువ్వు వింటూ ఉన్నాం, మా కళ్ళ ముందే ఉన్నాయి తండ్రి. ఇదిగో ప్రభా, గల్ఫ్ దేశాల్లో, అమెరికా దేశంలో ఘోరాతి ఘోరమైన యుద్ధాలు, తద్వారా తండ్రి కరెంటు కొరత, తద్వారా తండ్రి పెట్రోల్ కొరత, తద్వారా అనేకమైన వనరుల కొరత తండ్రి, ఆర్థిక క్షోభం కలుగుతూ ఉంది. ఈ సమయంలో తండ్రి ఇవి మీరు ఆకృతనాన్ని గుర్తెరిగి ఇప్పుడైనా మీకు సాక్షులుగా నమ్మకంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకోవచ్చు. యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు.